ఆళ్ళగడ్డ కాదు, ఇది బాంబుల గడ్డ అనేవాళ్ళు, లేకపోతే ఫ్యాక్షన్ గడ్డ అనేవాళ్ళు. ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్, ఒక మర్డర్, మంట మీద సెగ కాసుకోవాలనే ఆలోచన లేదు. కానీ మీ చిన్నప్పుడు చూశారు కదా ఇదంతా, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ నరుక్కోవటం, చంపుకోవటాలు. మన క్యాడర్లో కొన్ని పోగొట్టుకొని నేను హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు కనపడడం లేదు. ఈ పొలిటికల్ ఎంట్రీ అరంగేట్రంలోనే మీరు ఒక మంత్రిని ఓడించారు. నా క్యాడర్ నాకు ఆ నమ్మకం ఇచ్చింది. ఖచ్చితంగా మనం గెలుస్తాము, గెలవబోతున్నాము. మీ అనుచరులు డబ్బులు తీసుకుని కప్పం కట్టించుకున్న తర్వాత మాత్రమే నీళ్లు పొలాలకు వదులుతున్నారు అని. ఏ రైతు ఏ లీడర్ కట్టాడో చెప్పమని చెప్పండి. నేను ఆ గ్రామానికి మీ కెమెరాతో పాటు మీతో పాటు వస్తా. ఈ నాని అన్నం తింటాం మానేసి ఇసుకే తింటున్నాడు అని మీ మీద బహిరంగంగా ఒక విమర్శ చేశారు. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉంటే నేను అక్రమం చేసినానంటే ఎస్, దాంట్లో ఎంతో కొంత. ఇక్కడ ఆలగడ్డ నియోజకవర్గం నుంచి మళ్ళీ విజేందర్ రెడ్డి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందా? దేర్ ఇస్ నో కాంపిటీషన్. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ ముందు కరెక్ట్గా పోలింగ్ రోజు మిమ్మల్ని కలిశాను, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. అప్పుడు చూసిన విజేందర్ గారికి ఇప్పుడు చూసిన విజేందర్ గారికి అసలు సంబంధం లేదు. అప్పుడు గంగుల నాని గారిని చూశారు, ఇప్పుడు విజేందర్ రెడ్డి గారిని చూస్తున్నాను. అర్థమైంది నేను అన్నమాట ఆ తేడా? మీరే చెప్పాలి అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆకారం నాకు తెలిసి అప్పుడు మీరు ఎలక్షన్ టైంకి 32 ఏళ్ళు ఏమో ఉన్నట్టున్నాయి. వెరీ యంగెస్ట్ ఉన్నారు, బట్ మీరు వెరీ యంగర్, చాలా స్మార్ట్గా కనపడ్డారు. ఇప్పుడు చూస్తే పక్కా రాయలసీమ బిడ్డ, మీసాలు, హడావిడి. అంటే నాన్నగారిని చూసినట్టు ఉంది. ఒకప్పుడు నాన్నగారిని చూసినప్పుడు ఎలా అనిపించిందో ఈరోజు విజేందర్ రెడ్డి గారిని చూస్తే అలా అనిపిస్తుంది. ఇలా ఈ 5 ఏళ్లలో రాజకీయం ఏమైనా అబ్బిందా? ఎందుకంటే మీకు అప్పుడు మీరు చూస్తే మీకు పూర్తిగా నిజం చెప్పాలి అంటే పక్కా రాజకీయ నాయకుడిలాగా అనిపించాలి ఆ రోజు మిమ్మల్ని చూస్తే. అట్లేముండదు. ఇప్పుడు మాది రాజకీయ కుటుంబం, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే పుట్టి పెరిగాం, చూసాం. నాన్నగారు చేయడం చూసాం, పెద్దనాన్నగారు చేయడం చూసాం, అందరు చేయడం చూసాం. ఇప్పుడు ఈ అబ్బేది అంటూ ఏం ఉండదు. చేస్తూ పోతుంటే ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్సే. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ముందరికి వెళ్తూ ఉన్నాం. కానీ మారందు అంటూ ఒకటి ఏంటంటే మా క్యాడర్. ఆ క్యాడర్ మీద నమ్మకం, విశ్వాసం, వాళ్ళు మా మీద ఉంచిన ప్రేమ, అభిమానాలతోనే మేము ఇంత దూరం ముందరికి రాగలుగుతూ ఉన్నాం. ఈ 3వ తరం కూడా కొనసాగలుగుతూ ఉన్నాం. అంటే తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, పెదనాన్న రాజకీయాల్లో ఉన్నారు, నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్న పాలిటిక్స్ వేరు, మీ జనరేషన్కి వచ్చేటప్పుడు పాలిటిక్స్ వేరు. గమనించారా తేడా? ఎస్, చాలా డిఫరెంట్. అప్పుడు పాలిటిక్స్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్ వేరు. అప్పుడు గ్రాండ్ ఫాదర్ కానీ, పెదనాన్న కానీ, నాన్నగారు కానీ చేసిన పాలిటిక్స్ డిఫరెంట్. ఈరోజు వచ్చేసరికి ఈరోజు ఉన్న పరిస్థితులు, పాలిటిక్స్ అన్నీ కూడా డిఫరెంట్. ఆ రోజు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు వాళ్ళు. ఈరోజు విలువలు అనేవి లేకుండా పోతున్నాయి రాజకీయాల్లో. రోజు రోజుకి చూస్తూ పోతుంటే విలువలు తగ్గిపోతూ చౌకబారు వ్యాఖ్యలు, చౌకబారు విమర్శలు, ఎంత నీచానికైనా దిగజారుతాం. అప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండేటోళ్ళు, ఎంత కష్టమైనా కానీ, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఆ మాట అనేదానికే వాల్యూ లేకుండా పోయిందనమాట. ఏంటంటే ప్రతి ఒక్కడు స్వలాభాలు, మనకేమొస్తుంది, మనం ఎంత సంపాదిస్తాం, ఏ విధంగా ఉంటాం, ఇలా పోతున్నారు తప్పితే దీంట్లో లేరు. బట్ లక్కీలీ మా ఆలగడ్డలో అటువంటి పరిస్థితులు లేవు. మా క్యాడర్ మొత్తం కూడా ఆ రోజు మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మా పెద్దనాన్నగారు, నాన్నగారు మీద ఏదైతే అభిమానం చూపించారో, ఏదైతే ప్రేమ చూపించారో, అదే విధంగా మమ్మల్ని కూడా చూస్తూ ఉన్నారు. అంతే ప్రేమతో, అభిమానంతో అదే విధంగా ఈరోజు క్యాడర్ కూడా గ్రామాల్లో పనిచేస్తూ ఉంది మా కోసం. ఇప్పుడు బేసిక్గా ఆళ్ళగడ్డ అంటే మా అందరికీ భయం. అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు భయం. ఎందుకంటే ఆళ్ళగడ్డ కాదు, ఇది బాంబుల గడ్డ అనేవాళ్ళు, లేకపోతే ఫ్యాక్షన్ గడ్డ అనేవాళ్ళు. అలాంటి ఫ్యాక్షన్ గడ్డని ఆళ్ళగడ్డ కింద మార్చటంలో విజేందర్ రెడ్డి ఎంతవరకు ప్రయత్నించారంటే 100% లేని. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పడం కాదు, కానీ మీరు ఆలగడ్డ రికార్డ్స్ మీకు ఎలా వెరిఫై చేయాలో తెలుసు. పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా హై హ్యాండెడ్గా కానీ, ఫ్రాక్షన్ ఇష్యూస్ కానీ గ్రామాల్లో వచ్చి ఏదైనా 1-2 కేసులన్నా రిజిస్టర్ అయినాయా? ఏ గ్రామంలో ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్, ఒక మర్డర్, లేకపోతే ఒక గ్రామాల్లో కొట్లాడుకోవడాలు, ఇలాంటివి ఎక్కడైనా అంటే
ఫ్రాక్షన్ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎక్కడైనా రిపోర్ట్ అయినా మీరే కనుక్కోండి, మీకు అర్థమైపోతుంది కదా. లేదు అదే ఈ అడుగుతున్నా. 5 నేను ఇయర్స్లో అదే అంటున్నా. ఈ 5 ఇయర్స్లో ఆటోమేటిక్గా తగ్గిందా? విజేందర్ రెడ్డి ఏమైనా కృషి చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా అంటే 2004 తర్వాత పరిస్థితులు మారుతూ 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 వచ్చాయి. ఇప్పుడు 2019 తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు అట్లాంటి ఐడియాలజీ అనేది లేదు. ఆ ఆ మంట మీద సెగ కాసుకోవాలనే ఆలోచన లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఈ ప్రజలకి మేలు చేయాలా, వాళ్ళకి సుస్థిరంగా వాళ్ళకి శాశ్వత పరిష్కారాలు చూపించాలా, సుస్థిరంగా వాళ్ళ మనసులో ఒక స్థానం ఏర్పరచుకోవాలని చెప్పే ప్రయత్నం. కానీ గ్రామాల్లో 2 గ్రూపుల మధ్యలో తగాదా పెట్టాలా, ఒక గ్రూప్ అప్పుడు మనల్ని కాదని పక్కకి వెళ్ళదు అనే ఆలోచన నాకు ఏ రోజు లేదు. అట్లాంటి ప్రయత్నం, అలాంటి రాజకీయం నేను ఏ రోజు కూడా చేయలేదు. కానీ మీ చిన్నప్పుడు చూశారు కదా ఇదంతా, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ నరుక్కోవటం, చంపుకోవటాలు, మీ చిన్నప్పుడు ఇవన్నీ చూసి నా చిన్నప్పుడుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజుల్లో రాజకీయాలు కానీ బయటికి వెళ్ళాలన్నా కానీ ఆ వ్యవస్థలు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. ఈ రోజున్న పరిస్థితులు చాలా మారిపోయినాయి. నేను ఎప్పుడు నా ముందర లైవ్గా నరుక్కొని చంపుకోవడాలు, బాంబులు ఎప్పుడూ మేము చూడలేదు. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంత పెద్ద ఆలగడ్డ అంటే ఇంత పెద్ద ఫ్రాక్షన్కి ఇది అది అని అనుకున్నా కానీ నేను ఇంతవరకు నా జీవితంలో నేను బాంబు చూసిందే లేదు నాకు అలా నిజంగా. అంటే ఒకప్పుడు మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది, సరే రెచ్చగొట్టే ఉద్దేశం కాదు, కానీ ఒకప్పుడు ఆలగడ్డ అంటే, లేకపోతే ఈ కర్నూలు జిల్లాలో పర్టికులర్గా బోమా ఫ్యామిలీ వర్సెస్ గంగుల ఫ్యామిలీ, డి అంటే డి, రేపొద్దున ఏం జరుగుతుందో అన్న భయం ఉండేది ఒకప్పుడు. అది అసలు పూర్తిగా ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు ఆ పరిస్థితులు లేవండి. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందించాము. నీళ్ళు వచ్చాయి మా ప్రాంతంలో. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని 44,000 పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పెంచంగానే అక్కడ నుంచి నీళ్ళు రావడం జరిగాయి. రైతులకు మంచి పంటలు పండుతున్నాయి. మా ప్రాంతం అంతా కూడా ఈరోజు మీరు చూస్తే కోనసీమతో సమానంగా ఉంటుంది. ఇటుపక్క ఒక సైడ్ కేసీ కెనాలు, ఒక సైడ్ తెలుగంగ, రెండిటి కింద దాదాపు ఈ జిల్లాల్లోనే హైయెస్ట్ కల్టివేటెడ్ ల్యాండ్ నా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇంత పచ్చగా పైర్లు పండించుకొని అందరూ బాగున్నప్పుడు అట్లాంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ ఎందుకుంటాయి? ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ రోజు అదృష్టమో దురదృష్టమో మంచో చెడో ఆ రోజు ఉండింది ఆ పరిస్థితి. అది ఉండకూడదు, ఏ రోజుకి కూడా ఉండాలని నేనైతే కోరుకోను. అది మంచిది కాదు. ఎవరి ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకైనా మంచిది కాదు, మా ఫ్యామిలీకైనా మంచిది కాదు, మా తరాలకు మంచిది కాదు, మా పిల్లలకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు అటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి. ఈరోజు నా ఫ్యామిలీలో నేను, నా బ్రదర్సు, మా ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు మేము కాదు కదా, ఏదైనా జరిగినప్పుడు కింద క్యాడర్ నష్టపోతుంది. క్యాడర్కి కూడా అది మంచి మెసేజ్ కాదు కదా. మన క్యాడర్ నష్టపోతే మనకేమొస్తుంది? మన క్యాడర్లో కొన్ని పోగొట్టుకొని నేను హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు కనపడడం లేదు. అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు, రాకూడదు, ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అదే ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, రాజకీయం అబ్బిందా అని. తర్వాత మిమ్మల్ని యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎన్నికల ముందు మొదటిసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ రోజున్న విజయేందర్కి ఈ రోజున్న విజయేందర్కి పూర్తి తేడా కనిపించిందని కూడా అన్నా. ఎందుకన్నాను అంటే, మీ మాటల్లో ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత, ప్రజలకి ఏదో చేయాలన్న ఇది, ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఇక్కడ కనపడకూడదు అన్న మీ ఆలోచన, అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని నేను ఆ మాట అన్నది. అయితే ఇక్కడ ఈ 5 ఏళ్లలో పొలిటీషియన్గా ఏం నేర్చుకోగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తాలూకా ప్రజలకి అట్మోస్ట్ సర్వీస్ చేయగలిగాను నేను అనుకుని నేనేవైతే చేయాలనుకున్నానో ఆ రోజు ఎన్నికలకి వచ్చినప్పుడు నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు 2019లో నేను ఒకటే విషయం చెప్పడం జరిగింది. ఆలగడ్డకి 50 పడకల ఆసుపత్రి తీసుకొస్తానని చెప్పడం జరిగింది, తీసుకురావడం జరిగింది. శంకుస్థాపన నేనే చేశా, ఓపెనింగ్ నేనే చేశా. మళ్ళీ ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్కి అదనంగా 8 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా శాంక్షన్ తీసుకొచ్చి అడిషనల్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరుగుతుంది. టెండర్ కూడా మొన్ననే అయింది, తొందరలో వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఆలగడ్డకు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని చెప్పాను, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను విత్ పోస్ట్. ఆలగడ్డ పులివెందుల స్టేట్లో ఫస్ట్ అయితే, సెకండ్ ఆలగడ్డకే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత మూడోది, నేను ఆలగడ్డకు ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్తానని. ఈ సంవత్సరం ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లాను. తెలుగంగ లైనింగ్ పనులు, తెలుగంగ కాలువ పనులు 2008లో ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలై ఆగిపోవడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్టర్ కోర్టు కేసులు వేసి అవన్నీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. రికార్డెడ్గా అసెంబ్లీలో దాని మీద మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ వర్క్లన్నీ క్లోజ్ చేయించి ఈసారి 25 కోట్లతో తెలుగంగ కాలువ కూడా పూర్తి మరమ్మతులు చేస్తూ, కాలువలు కూడా పూర్తి లైనింగ్ పనులు కూడా వచ్చే ఈ నెక్స్ట్ టర్మ్లో ఆ లైనింగ్ పనులు కూడా పూర్తి చేస్తాం. కాలువ అంటే డిస్ట్రిబ్యూటరీస్, మెయిన్ కెనాల్లో ఉన్న రిపేర్స్ అన్నీ కూడా దాదాపు ఒక 60-70% కంప్లీట్ చేయడం జరిగింది. అంటే కేసీ కెనాల్ నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న కొన్ని వేలాది ఎకరాలకు నీళ్లు అందకపోవటం వల్లే ఒకప్పుడు నీళ్ళు అంది ఉంటే ఈ ఫ్యాక్షన్ ఉండేది కాదు అని చెప్తుంటారు సహజంగా.
సో అదే కేసీ కెనాల్ నుంచి నీళ్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అంటే మీ మీద ఉన్న ప్రధానమైన విమర్శ, ప్రతిపక్షం వాళ్ళు కావాలి, మీ అపోజిషన్ వాళ్ళు చేసే ప్రధానమైన విమర్శ, కేసీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావడంలో విఫలమయ్యారు అని. కేసీ కెనాల్ ద్వారా నేను నీళ్ళు తీసుకురావడం విఫలమైతే ఇప్పుడు రైతులంతా మీరు ఒకసారి తిరిగి కనుక్కోవచ్చు గ్రామాలు. ఇప్పుడు మా ప్రతిపక్షం మా మీద విమర్శలు తప్పితే నీళ్లు తెచ్చాడని చెప్పి ఒప్పుకోలేరు కదా వాళ్ళు. అది మీరు ప్రజల్ని అడగాలి, నేను తెచ్చానా లేదా అని. ఈరోజు మీరు వెళ్ళి దొన్నిపాడు మండలం నాకు టేలెంట్, కేసీ కెనాల్కి వాటర్ వచ్చేది దొన్నిపాడు మండలం టేలెంట్ ప్రాంతం. అక్కడ కనుక్కోండి వెళ్ళి, అక్కడ అడగండి ఆ గ్రామాల్లో మీ ఎమ్మెల్యే గారు ఎంత సహకరించారు, ఎక్కడి వరకు నీళ్లు తీసుకొచ్చారు, ఎంత పంటలకు నీళ్ళు ఇచ్చారని చెప్పి మీరు అక్కడ కనుక్కుంటే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. నేనేది ఇప్పుడు ప్రజలు వాస్తవంగా నేను తీసుకొచ్చానని రాలేదని ప్రజలకి తెలుస్తుంది. నేను ఒక పొలిటీషియన్గా నేను కావాల్సిన ప్రత్యర్థి కాబట్టి నేను విమర్శలు చేయాలని విమర్శలు చేస్తూ పోతే దానికి అర్థం ఉండదు కదా. అంటే వాళ్ళు ఇంకొక విమర్శ కూడా ఉంది వాళ్ళ వైపు నుంచి, మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బహుశా నేను కొత్తగా ఏం అడగట్లేదు. అలా వచ్చిన నీళ్ళని ప్రతి ఎకరాకి ఇవ్వాలి అంటే మీ అనుచరులు డబ్బులు తీసుకుని కప్పం కట్టించుకున్న తర్వాత మాత్రమే నీళ్లు పొలాలకు వదులుతున్నారు అని. అటువంటి పరిస్థితులు సాధ్యం అంటారా మీరు చెప్పండి? ఈ టైంలో వాళ్ళు విమర్శ చేస్తున్నారు, దానికి ఆధారం ఉండాలి కదా. ఒక రైతు దగ్గరికి మీరు కెమెరా తీసుకొని వెళ్దాం, ఏ రైతో వాళ్ళనే చెప్పమని చెప్పండి, ఏ రైతో వాళ్ళనే పేరు చెప్పమని చెప్పండి, ఏ రైతు ఏ లీడర్ కట్టాడో చెప్పమని చెప్పండి. నేను ఆ గ్రామానికి నేను మీ కెమెరాతో పాటు మీతో పాటు వస్తా, వాళ్ళు చెప్పిన రైతు దగ్గరికి వెళ్ళి ఏం తీసుకున్నారో ఏంటో మాట్లాడతాం. ఇప్పుడు నేను అనేది ఒకటే, వాళ్ళు ఏ విధంగా తయారంటే బట్ట కాల్చి నీ ముఖాన్ని వేస్తా, తుడుచుకుంటే ఆ మషిన్ నీకు అవుతుంది, తుడుచుకోకపోతే నీకు చేత కాదు, అంతే. ఈ టైప్ తయారయ్యారు. కానీ వాస్తవం మాట్లాడండి. మీరు నేనేం చేసిన గత 5 ఏళ్ళు మీరు ఏం చేసినాం, మేము ఇది చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే ధైర్యం మీకుందా? నేను ఈ 5 ఏళ్ళు ఇది చేసినాను కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ప్రజల్ని. ఈరోజు నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నాను, మీ గ్రామానికి ఇచ్చేసాను, నాకు సాయం చేయండి, మీ ఇంటికి ఇంత సాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు మీ ఇంటికి మేలు జరిగితే మాకు మద్దతు ఇవ్వండి అని మేము అడుగుతాను. మరి అటువంటి పరిస్థితి ఉందా ప్రత్యర్థుల దగ్గర, ప్రత్యర్థి పార్టీల దగ్గర? ఆ పరిస్థితి ఉందా మీరు చెప్పండి. మరి లేకుండా ఈరోజు ఏదో విమర్శలు చేయాలా? ఈరోజు నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయ్యే వరకు తెలుగుదేశం క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ కాదు. ఇది వాళ్ళ పరిస్థితి అక్కడ పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడితే ఏమొస్తుంది? ఈరోజు వాళ్ళు చేసినవి నేను చెప్పాల్సిన అవసరం లే, నేను నా ప్రత్యర్థిని నేను విమర్శలు చేయాల్సిన అవసరం లే. నా ప్రత్యర్థులు ఏం చేశారో రాష్ట్రం మొత్తం చూశారు టీవీల సాక్షిగా. వాళ్ళ సొంత బంధువులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు వాళ్ళు ఏం చేశారు అనేది. వాళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు ఏం నష్టపోయారు అనేది. ఈరోజు నేను విమర్శ చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నీ మీద నల్ల మరకలు పెట్టుకొని ఇప్పుడు ఒక సామెత ఉంది, గురువింజ గిందకి తాను కింద నలుపు తానికి కనపడదని. ఆ విధంగా నువ్వు చేసిన తప్పులని నీకు కనపడకుండా నా ప్రత్యర్థి మీద కూడా నేను ఏదో ఒక బురద జల్లాలా, నా ప్రత్యర్థిని కూడా ఏదో ఒకటి అనాలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎంతవరకు పాసిబుల్ ఇది? మీ పొలిటికల్ ఎంట్రీ అరంగేట్రంలోనే మీరు ఒక మంత్రిని ఓడించారు. దాదాపు రాష్ట్రంలో అతి కొద్ది మందికి వచ్చిన భారీ మెజార్టీలో మీది కూడా ఒకటి, 35,000కు పైగా, అది కూడా సిట్టింగ్ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆ సమయానికి మంత్రిని ఓడించి 35,000 మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటానని అనుకున్నారా మీరు? 100% అనుకున్నాను. ఇప్పుడు నా రాజకీయ ఎంట్రీ అనేది నేను 2012లో వచ్చాను. 2012 ఎలక్షన్లలో మా పెద్దనాన్నగారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు నేను ఇక్కడ రాజకీయంగా రావడం జరిగింది. ఆ సంవత్సరం నేను కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి గెలవడం జరిగింది. దాని తర్వాత 14లో మా నాన్నగారు పోటీ చేసినప్పుడు ఆ ఎలక్షన్ అంతా కూడా నేనే దగ్గర. 14 నుంచి ఈ రోజు వరకు నేను కాన్స్టిట్యూన్సీ దాటి వెళ్ళలేదు. నా క్యాడర్ నాకు ఆ నమ్మకం ఇచ్చింది, ఖచ్చితంగా మనం గెలవబోతున్నాము, 100% గెలుస్తామని. ఆ క్యాడరు ఆ రోజు గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు ఆ నమ్మకం కలిగింది. 100% ఇంత మెజారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఉన్నది మంత్రి కదా, మీకు అధికారం చేతుల్లో ఉంటుంది. ఆ రోజు నేను కూడా చూశాను, పోలింగ్ రోజు ఇక్కడ జరిగిన గొడవలు, ఆ ఘర్షణలు, మీరు కూడా వచ్చారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఆ రోజు. అట్లాగే ఫైరింగ్ జరిగింది ఇక్కడే పోలింగ్ రోజు, అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది కూడా ఇదే కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అనిపించిందా ఖచ్చితంగా నాకు ఇంత 100% గెలుస్తానండి? ఇప్పుడు నేను అదే చెప్పేదండి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అని నా మనస్సాక్షి నాకు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, నేను గెలుస్తున్నా అని నాకు తెలుసు. ఈరోజు నేను అటువంటి ఫ్రీ పోలింగ్ జరిపితే మనం గెలుస్తాం ఓడిపోతాం తెలిసిపోతుంది కదా. నువ్వు బలవంతం చేసి పవర్ ఉపయోగిస్తున్నావు అంటే అక్కడే తెలిసిపోతుంది కదా, నీ ఓటమి నువ్వు అక్కడే అంగీకరించినట్టు కదా. భయం వచ్చింది కాబట్టి అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి.
లేకపోతే ఫ్రీ పోలింగ్ వదిలేస్తాం కదా, గెలుస్తున్నామంటే వదిలేస్తాం, ఫ్రీ పోలింగ్ జరగనిస్తాం కదా. ఆ రోజు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఓడిచ్చారు, సరే అది పక్కన పెడదాం. ఇవాళ అదే అఖిలప్రియ మళ్ళీ మీ మీద బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఆవిడ మీద మీరు అన్నట్టుగానే ఒక కిడ్నాపింగ్ కేసు ఉంది, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత రకరకాల గొడవలు, ఏవి సుబ్బారెడ్డిని మర్డర్ చేయడానికి ప్రయత్నించారు అంటూ వాళ్ళ నాన్నగారితో ఆత్మలాగా తిరిగింది. ఏవి సుబ్బారెడ్డి కూడా ఆమె మీద ఆరోపణలు చేశారు. ఉమా కిషోర్ వాళ్ళ అన్నయ్య అనుకుంటా బహుశా, ఆయన ఆరోపణలు చేస్తారు. ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఈరోజు ఆవిడకి రివర్స్ అవుతుంది. ఇవన్నీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారు, ఆలగడ్డ గత 20 ఏళ్ల క్రితం ఫ్రాక్షన్ కూరల్లో కూరుకుపోయి ఉండేది. ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా రావాలన్నా, నీ ఇంటికి ఎవడన్నా వెళ్ళాలన్నా భయపడేవాడు. ఎందుకంటే వెళ్తే ఏమవుతుందో, నువ్వు వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు, వీళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు మా మనిషివి అని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికైనా ఎవరైనా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాంటిది కోరుకుంటారా? మరి ఇలాంటి కాంటాక్ట్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఆలగడ్డ ఉండాలని కోరుకుంటారా ప్రజలు? మీరు చెప్పండి. అంటే మీ మీ ఎగ్జామ్షన్ యాక్చువల్లీ మీకు సంబంధం లేని ప్రశ్న ఇది. సరే, వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎవరెవరికి ఇచ్చుకుంటారో మీకు అనకుండా మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు అనుకుంటున్నారా, జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? అది వాళ్ళు చెప్పాలి, మీరే సమాధానం చెప్పి ప్రశ్న పొలిటికల్ అనాలిసిస్ కొంత ఉంటుంది, మీ స్టడీ కొంత. నేను వాళ్ళని అనాలిసిసే చేయను. ఎంతసేపు ఉన్నా మా వాళ్ళది ఏంటి, ఎవరైనా ఓకే, అందరు కలిసి వచ్చినా ఒకటే, ఏదన్నా ఓకే, ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, గెలుస్తాం. ప్రశ్న పర్టికులర్గా మీకు సంబంధం లేనిది అయినా కూడా అడగటానికి కారణం ఏంటంటే, గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున అప్పుడున్న కాంగ్రెస్ వేవ్ను కూడా తట్టుకుని శోభా నాగిరెడ్డి గారు బహుశా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆవిడ రెడ్డి అయినా కూడా ఇక్కడ బలిజ ఓట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఓట్ల ప్రభావంతో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ నుంచి గెలిచారు. సో మళ్ళీ అది రిపీట్ అవుతుంది. జనసేన పార్టీ తరఫున వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే ఆ బలిజనంతా వాళ్ళ వైపు వెళ్తారు, రెడ్డి వైపుకి వచ్చే అవకాశం లేదు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఇప్పుడు నేను 3వ తరం పాలిటిషియన్. ఇప్పుడు మా దగ్గర అన్ని గ్రూప్ బేస్డ్, కుల రాజకీయాలు ఉండవు. కులం చూసి రాజకీయం చేయలేం. ఇప్పుడు ఒక కులం ఓటేస్తేనే గెలిచిపోతామంటే మనం రాజకీయాలకే పనికిరాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని సెగ్మెంట్ల వాళ్ళు అందరూ కావాలి మనకి, అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో మనం రాజకీయాలు. ఈరోజు మాకు గ్రూప్ బేస్డ్. మా పార్టీలో కూడా ఎంతోమంది హార్డ్ కోర్ ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, నేనంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు. నా కోసం ప్రాణానికి తెగించి పనిచేసే వాళ్ళు ఉన్నారు అదే కమ్యూనిటీలో. ఈరోజు వాళ్ళందరూ కూడా నా కోసం ఈరోజు పని చేస్తున్నారు. నేను వాళ్ళ కోసం, వాళ్ళకి అర్ధరాత్రి కష్టం వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి నేను పనిచేసే పరిస్థితి పెట్టుకున్నాను అదే కమ్యూనిటీలో. ఇక్కడ కమ్యూనిటీని, ఇంకోటి నేను అనేది రాజకీయాల్లో కులాన్ని చూసి ఓటేస్తారని కూడా చాలా మూర్ఖత్వం. ఈరోజు కేవలం కులంని చూసి ఓటేస్తే మిగిలిన కులాలన్నీ ఏం కావాలండి? రాజకీయంగా మనం సేవ చేయాలనుకున్నా అందరూ కావాలి, అందరూ మన వాళ్ళే. ముందు రాజకీయ నాయకుడికి ఉండకూడదు కులం. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ మకాం అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు మాత్రం ఇందాక ఎంక్వైరీ చేస్తే పొద్దున్నుంచి 24 గంటల పాటు మీరు ఇక్కడే ఉంటారు, అకేషన్ వైజ్ తప్ప హైదరాబాద్ రా అంటారు. ఎట్లా సాధ్యం అంటే మీరు బేసిక్గా యంగ్స్టర్. సహజంగా చాలామంది సంగతి చూసాం కదా, హైదరాబాద్ వ్యాపారాలు చూసుకుంటారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ పనులు చూసుకుంటారు, నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డెడికేటెడ్గా ఎట్లా ఉండగలుగుతున్నారు ఇక్కడ? ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. నేను ఇక్కడ ఉంటున్నాను అని అంటే అది 100% నేను పెట్టాలా, ఆ ఎఫర్ట్ పెట్టాలని పెడితేనే కదా రిజల్ట్స్ వచ్చేది. ఏదో టైంపాస్ పాలిటిషియన్ కాదు కదా. నేను 100% నా ఎఫర్ట్ పెట్టాలా అని చెప్పి పెట్టాను. నేను ఇప్పుడు ఏదో 3 నెలలకి 2 నెలలకు ఒకసారి వెళ్తాను. నా ఫ్యామిలీ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. వాళ్ళే వస్తుంటారు. ఎప్పుడో వీక్లీ లాంగ్ వీకెండ్స్ వస్తే పిల్లలు, నా వైఫ్ ఇక్కడికి వచ్చి ఒక 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతారు. నేను ఎప్పుడో 2 మంత్స్కి అలా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి 3-4 మంత్స్ నుంచి అసలు వెళ్ళలేదు. అర్జెంట్ పనులు ఉంటాయి కదా. మన పనంతా ఇక్కడ పెట్టుకొని అక్కడ ఏం చేస్తాం? నాకు అంత పెద్ద పనులు కూడా లేవు హైదరాబాద్ పోయి చేసేంత. అంటే మీకు కొంత ఇబ్బందికరమైన క్వశ్చన్ అయి ఉండొచ్చు ఇది. రీసెంట్గా చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నానీలు ఎక్కువయ్యారు, పర్టికులర్గా ఎక్కడున్న ఈ నాని అన్నం తింటాం మానేసి ఇసుకే తింటున్నాడు అని మీ మీద బహిరంగంగా ఒక విమర్శ చేశారు. ఏంటి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాష్ట్రంలో ఇసుక పాలసీ వల్ల జరిగిన ఇబ్బంది గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఇక్కడ నాని ఇసుకనే తింటున్నాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. నేను గెలిచిన రోజు నుంచి, గెలిచిన తర్వాత ఒక 1 ఇయర్కి ఏమో ఆ ఇసుక పాలసీ 6 మంత్స్కో ఎప్పుడు, అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చెప్తూనే ఉన్నాను. విత్ నెంబర్స్ నేను తీసుకొని వచ్చి ముందర పెట్టాను. ఆలగడ్డకి ఎన్ని టన్నులు వచ్చింది, ఎన్ని టన్నులు ఆన్లైన్లో బుక్ అయ్యి అమ్ముడై వెళ్ళిపోయింది, ఎన్ని టన్నులు తిరిగి డిపార్ట్మెంట్కి
హ్యాండ్ ఓవర్ చేశారు, ఎంత గ్రౌండ్ లాస్ కింద పోయింది మొత్తం ఆన్ పేపర్ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళే నా మీద అభియోగాలు చేశారు, ఎమ్మెల్యేకి పెనాల్టీ పడిందంట. ఎక్కడున్నాయా, ఒక కాగితం తీసుకొచ్చి చూపిమంటే చూపిలేరు. ప్రతిపక్షం కాబట్టి నువ్వు విమర్శ చేస్తున్నావు కానీ నన్ను విమర్శిస్తున్నావు కానీ, లేకపోతే దాంట్లో ఆధారం ఎక్కడన్నా ఉందా? మీరు ఒకటి చెప్పండి. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉంటే నేను అక్రమం చేసినానంటే ఎస్, దాంట్లో ఎంతో కొంతని. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉందా చూపించండి మీరు. ఎక్కడి నుంచో ఇసుక వచ్చి ఆలగడ్డలో డంప్ అవుతుంది, అదంతా కూడా గవర్నమెంట్కి అకౌంటబుల్. ఇప్పుడు కడప జిల్లా నుంచి ఇసుక వస్తుంది, కడప జిల్లా నుంచి 1,00,000 టన్నులు ఆలగడ్డకు వస్తే అదంతా కూడా అక్కడ లోడ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా టోటల్గా ట్రాక్ అవుతుంది. వెహికల్స్కి జీపీఎస్ సిస్టమ్స్ కూడా ఉండినాయి. అక్కడ ఎంత లోడ్ అయిందో అక్కడ మైనింగ్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, అది ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్నోడికి వెళ్తుంది. మరి నేను ఎక్కడ అక్రమం చేసినట్టు మధ్య దానికి ఆధారాలు చూపించాలి కదా. కేవలం ఇప్పుడు నా ప్రత్యర్థి మీద ఉన్న మరకలన్నీ మీకు చెప్పాను ఇందాక, ఏ విధంగా వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయని. ఏదో ఒకటి నా మీద కూడా అనాలని అనడం తప్పితే మీరు ఏ రోజన్నా ఒక ఆధారం తీసుకొచ్చి ఇచ్చేసాడు ఎమ్మెల్యే అని చూపించగలిగారా? చూపిస్తే నేను దానికి సిద్ధం. ఎస్, నేను చేసినాను అని అంటే దానికి సిద్ధం. దానికి ఏంటంటే దాని గురించి నేను మాట్లాడాను. ఏ రోజు లేకుండా ఈ విత్ నెంబర్స్ నేను తెచ్చినా కానీ ఇంకా నేను మాట్లాడతానంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల వివాదం ఎక్కువగా జరుగుతుంది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా ఉండట్లేదు, ఎంపీలకు కూడా. సో అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ పనితీరు కావచ్చు, వాటన్నిటి ఈక్వేషన్లో కొంతమందిని మారుస్తూ ఉన్నారు, కొంతమందికి అసలు సీటు కూడా ఇవ్వటాలు కొంతమంది అడుగుతున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆలగడ్డ నియోజకవర్గం నుంచి మళ్ళీ విజేందర్ రెడ్డి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందా? కన్ఫర్మ్, దాంట్లో డౌట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కేటగిరీలుగా చెప్పారు, రేపు ఆయన టైం వచ్చినప్పుడు అందరినీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో మా పేరు కూడా ఉంటుంది. దేర్ ఇస్ నో కాంపిటీషన్. ఈసారి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారు అధ్యక్ష అంటారు ఖచ్చితంగా. అది ఇంకొకటి, మీ అనుచరులతో మాట్లాడుతుంటే చాలామందిలో ఉన్న కోరిక, ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విజేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగానే కాకుండా క్యాబినెట్లో మంత్రిగా కూడా చూడాలి మా సార్ని అంటూ ఉన్నారు వాళ్ళందరూ. సాధ్యమయ్యే అవకాశం ఉందా? వాళ్ళ అభిప్రాయాలు అవి, వాళ్ళ ఆశ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే వస్తుంది, అంతే. దాని గురించి నేను పెద్ద తాపత్రయపడే వ్యక్తిని. నాకు నా క్యాడరు, నా ప్రాంతము ముఖ్యం. వాళ్ళకి న్యాయం చేసే స్థాయిలో నేను ఉండాలని కోరుకుంటాను. 100% వాళ్ళు నోరు తెరిచి అన్న ఈ పని అడిగితే చేయగలిగితే, అన్న ఈ పని నేను ఈ విధంగా చేసేసాను, ఇదో పలానా వ్యక్తిని కలిస్తే నీ పని అయిపోయింది, పలానా ఆఫీసర్కి చెప్పాను అని చెప్పాలని నేను ఆ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా వాళ్ళు పని చేయాలని కోరుకుంటాను, అంతవరకు. కానీ ఏదో నాకు దీనికంటే పైకి వెళ్ళాలా, దానికంటే పైకి వెళ్ళాలనే తాపత్రయం అయితే నాకు జీవితంలో లేదు. నా క్యాడర్ వరకు నేను న్యాయం చేసుకునే స్థాయిలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే చాలు. చివరిగా ఒక ప్రశ్న అండి, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ ఆళ్ళగడ్డకి ఇంకేదైనా చేయాల్సింది ఉంది అని అనిపించే మీ ప్లానింగ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఈసారి మనం ఎమ్మెల్యే అయ్యి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి ఆలగడ్డ. ముఖ్యంగా ఆలగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి చాలా తోడ్పడాల్సి ఉంది. ఆలగడ్డ మున్సిపాలిటీకి చాలా అంటే ఈ 5 ఏళ్లలో ఫండ్స్ తీసుకురాగలిగాం కానీ కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఇప్పుడు ఇంటింటికి కుళాయి పని, దాదాపు అన్ని ట్యాంక్స్ కూడా కట్టడం పూర్తి చేసాం, కానీ పైప్ లైన్ పని సగంలోకి వచ్చి ఆగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిలు ఇవ్వడము, ఇలాంటిది మున్సిపాలిటీకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా ఫండ్స్ తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసుకొని మంచిగా దీన్ని డెవలప్ చేయడం ఒకటి. రెండోది తెలుగంగ కాలువకి పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ కూడా లైనింగ్ చేసుకోవడం, ఆఖరి ఆయకట్టు వరకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అన్ని లైనింగ్ చేయడం, ఆ కార్యక్రమం ఒకటి. అదేవిధంగా ఇక్కడికి ఏదైనా అగ్రో పార్క్ ఒకటి శాంక్షన్ చేయించుకోవడం ముఖ్యమంత్రి గారితో. మా కృష్ణాపురం దగ్గర, ఇక్కడ ఆలగడ్డలో కృష్ణాపురం విలేజ్ దగ్గర దాదాపు 200 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాంట్లో కనీసం ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఒక అగ్రో పార్క్కి శాంక్షన్ చేయించుకొని, ఎందుకంటే మొత్తం కూడా ఇది వ్యవసాయం బేస్డ్ ఏరియా. మా ఆలగడ్డ తాలూకా పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది, ఇంకా వేరే విధమైన ఎటువంటి ఇది లేదన్నమాట. సో అగ్రో బేస్డ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈసారి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ విజేందర్ గారు. ఇది ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని అలియాస్ గంగుల విజేందర్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.